బీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలోని ఒక ప్రత్యేక గుర్తింపు కలిగిన ఎన్బీకేఆర్ విద్యా సంస్థలు మైలురాయి దాటుతూ విశ్వవిద్యాలయంగా రూపాంతరం. కూటమి పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. తిరుపతి జిల్లా అధ్యక్షులు నెదురుమల రామ్కుమార్ రెడ్డి ఆరోపణ. కోటపట్నంలోని జడ్పీ హై స్కూల్ నిర్వహించిన నియోజకవర్గ స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ముఖ్య అతిథిగా విచ్చేసిన గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. దేశంలోని ఒక ప్రత్యేక గుర్తింపు కలిగిన ఎన్బీకేఆర్ విద్యా సంస్థలు మరొక మైలురాయి దాటుతూ విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెందుతున్నట్లుగా ఎన్బీకేఆర్ విద్యా సంస్థల కరెస్పాండెంట్ నెదురుమల రామ్కుమార్ రెడ్డి చెప్పారు. తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికీ విశ్వవిద్యాలయంకు ఉండాల్సిన మౌలిక వసతులతో పాటు ఆధునిక భవనాలు, లైబ్రరీలు, అలాగే క్రీడా మైదానాలు, అతిపెద్ద గ్రంథాలయంతో పాటు మరెన్నో వసతులు ఉన్నాయని చెప్పారు. తమ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించిన ఎందరో నేడు ప్రపంచ దేశాల్లో వివిధ రంగాల్లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. మరొక 4-5 సంవత్సరాల్లో విశ్వవిద్యాలయంగా మారబోతుందన్నారు. తన తండ్రి దివంగత మాజీ సీఎం నెదురుమల జనార్దన్ రెడ్డి ఆశయం నెరవేరనున్నట్లుగా ప్రకటించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 1979లో ఆనాడు తన తండ్రి జనార్దన్ రెడ్డి విద్యానగర్లో ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించారని పేర్కొన్నారు. మన కాలేజీలో స్టూడెంట్ అడ్మిషన్ స్ట్రెంగ్త్ బాగా పెరిగింది అని చెప్పడానికి గర్విస్తుందా? అంటే తిరిగి ప్రజల మన్ననను పొందింది. మధ్యలో కొన్ని సంవత్సరాలు అడ్మిషన్స్ బాగా లేవు అనే వార్త వచ్చినా సెల్ఫ్ ఎగ్జామినేషన్ కింద చూసుకొని కరెక్ట్ చేసుకొని, అలాగే మంచి కాలేజీలో మంచి కోర్స్ పెడితే క్వాలిటీ స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యి చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నదానికి ఈ సంవత్సరం ఒక నిదర్శనం. మొదటి నుంచి ఎన్బీకేఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ సోషల్ సర్వీస్, నాట్ ఎ బిజినెస్ అనే సూత్రం పాటిస్తుంది. ఏదో డిమాండ్ ఉంది కదా అని సీట్లు పెంచేసి సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సరైన స్టాఫ్ లేకుండా నడపడం కరెక్ట్ కాదు. కాబట్టి ఈ సంవత్సరం సీట్లు పెరిగినాయి, దానికి తగినట్టు అడ్మిషన్స్ పెరిగినాయి. ఈ సంవత్సరం వచ్చి 1350 మంది చేరారు. అంటే ఇది ఆషామాషిగా పెంచడం కాదు. ఒక నెల రోజులు కొంచెం లాస్ట్ ఫినిషింగ్ టచెస్ ఉంది కాబట్టి మిమ్మల్ని కూడా కొత్త బిల్డింగ్ చూపిస్తాం. 60,000 స్క్వేర్ ఫీట్ బిల్డింగ్ కొత్తది కట్టడం జరిగింది. ఈ సంవత్సరమే దాన్ని వాడుకలోకి తెచ్చాం. ఆల్రెడీ 3 ల్యాబ్స్ స్టార్ట్ అయినాయి. ఇంకో 6 ల్యాబ్స్ కూడా 1.5 నెలల్లో స్టార్ట్ అవుతుంది. అందుకని కొంచెం అన్నీ రెడీ అయినప్పుడు మీకు ఒకసారి చూపిద్దామనే ఆలోచనతో కొత్త బిల్డింగ్లో ఇవన్నీ అమర్చాం. విత్ లేటెస్ట్ కంప్యూటర్స్ కానీ ప్రొజెక్షన్ సిస్టమ్స్ కానీ అందుబాటులో తెచ్చాం. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సబ్జెక్ట్ కూడా పెట్టాం కాబట్టి దానికి అనుగుణంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి కొత్త స్టాఫ్ కూడా రిక్రూట్ చేయడం మొదలుపెట్టాము. ఇవి చేసిన తర్వాతే పెంచాం. అంటే ఏదో పెంచేసి స్టూడెంట్ తీసుకోవటం కాదు. ఒక 2-3 ఇయర్స్లో ఇంకొన్ని క్లాస్ రూమ్స్ కూడా అవసరం అవుతుంది. దాని ప్రణాళిక కూడా సిద్ధం చేసాం. అది కూడా అందుబాటులోకి వస్తుంది, ఇంకొక కొత్త బిల్డింగ్ కూడా. ఆ క్రమంలో ఇంజనీరింగ్ అంటేనే కోర్ సబ్జెక్ట్ మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ చాలా దగ్గరలో ఇది అసలు అందుబాటులో లేకుండా పోయింది. కానీ స్టూడెంట్స్కి అవసరాన్ని గుర్తించి దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మన దగ్గరే క్వాలిఫైడ్ పిహెచ్డి స్టాఫ్ ఉంటారు, అలాగే దానికి తగిన ల్యాబ్స్ ఉన్నాయి. టీచింగ్ సంబంధించి కూడా ట్రైనింగ్ పద్ధతిలో ఒక కొత్త కంపెనీతో టైప్ పెట్టుకొని మొదటి సంవత్సరం నుంచే ఇండస్ట్రీకి పనికొచ్చే విధంగా, అంటే జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ కింద ఫస్ట్ ఇయర్ నుంచే మొదలుపెట్టాం. ఆల్రెడీ
పోయిన సంవత్సరం కూడా 60% ప్లేస్మెంట్స్ జరిగినాయి మన కాలేజీలో. అందుకే నిజం నిలకడగా తెలుస్తుంది అనే దానికి ఒక ఉదాహరణ ఎన్బికేఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇప్పటికీ మంచి పేరు ఉంది, ముందుగా ఉంది, జిల్లాలోనే మొట్టమొదటి స్థానంలో ఉందనడానికి ఇది ఒక నిదర్శనం. ఈ సంవత్సరం మరొక మంచి వార్త ఏంటంటే అమ్మాయిలు 50% కన్నా ఎక్కువ శాతంలో చేరారు. అందుకని డెడికేటెడ్గా బస్సులు కూడా గర్ల్స్ స్పెషల్ అనే దాని కింద ఓన్లీ ఫర్ గర్ల్స్ కింద బస్సులు పెట్టడం కూడా జరిగింది. ప్రతి సంవత్సరం ఆ నంబర్ కూడా ఇంక్రీజ్ అవుతూ పోతుంది. ఎక్కువ ఏరియాలు కవర్ చేస్తూ ఉన్నాం. బస్సుల్లో వచ్చే మన స్టూడెంట్స్ కూడా క్యాంటీన్ సదుపాయాలు కానీ, విశ్రాంతి గదులు కానీ వివిధ లొకేషన్స్లో, అంటే ఫస్ట్ ఇయర్ బ్లాక్ వాళ్ళ దగ్గర ఒకటి, క్యాంటీన్ దగ్గర ఒకటి, లేడీస్ హాస్టల్ దగ్గర ఒకటి, ఇవన్నీ అందుబాటులోకి తీసుకొని వస్తున్నాం. సో ప్రతిదీ మన పిల్లల భవిష్యత్తు ఉద్యోగపరంగా, చదువుల పరంగా, అలాగే ఆరోగ్యపరంగా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజల కోసం ఈ ఇన్స్టిట్యూషన్ పెట్టడం జరిగింది. వ్యాపారం చేయడానికి కాదు అనే దృక్పథంతోనే మొదలుపెట్టిన బాలకృష్ణ రెడ్డి గారి దగ్గర నుంచి కంటిన్యూ చేసిన జనార్దన్ రెడ్డి గారైనా, పద్మనాభరెడ్డి గారైనా ఇప్పుడు అదే పందాలో కొనసాగిస్తున్నామని చెప్పడానికి మాకు గర్వంగా ఉంది. ఇంజనీరింగ్ కాలేజ్ రాబో 4 సంవత్సరాల్లో మన రాష్ట్రంలోనే టాప్ 10లో ఉంటుందని చెప్పడానికి ఎలాంటి సంకోచం లేదు. అలాగే యూనివర్సిటీ చేయాలని ఎంతోమంది కోరటం, ఆల్రెడీ మా కొలీగ్స్ కూడా ఒక్కొక్కరు అటానమస్ కాలేజెస్గా ఉన్న మా కొలీగ్ కాలేజెస్ కూడా ఒక్కొక్కరు యూనివర్సిటీగా రూపాంతరం చెంది ఆ ఫెసిలిటీ అవైల్ చేసుకొని ముందుకు పోవడం జరిగింది. 4-5 ఇయర్స్లో మన కాలేజ్ కూడా యూనివర్సిటీ అవుద్ది అనే నమ్మకం ఉంది. అది మొట్టమొదట కాలేజీలో కూర్చొని మీకు మొట్టమొదటిసారిగా తెలియజేయడం సంతోషంగా ఉంది. తిరుపతి తిరుమలలోని శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగినట్లుగా చంద్రబాబు లాంటి 40 సంవత్సరాల ఇండస్ట్రీ చెప్పుకునే నాయకులు వైకాపాపై నిందలు ఆపాదించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని వైకాపా తిరుపతి జిల్లా అధ్యక్షులు నిద్రమల్ల రామ్కుమార్ రెడ్డి అన్నారు. విద్యానగర్ ఎన్బికేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించారు. 100 రోజుల్లో వారు చేసింది ఏమీ లేకపోవడంతో శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు డైవర్టింగ్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పరిపాలన గాలి కుదిలేసి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తన చేతకానితనంతో తమ నాయకుడు జగన్పై విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తిరుపతి లడ్డు వ్యవహారం గురించి ఆంధ్ర రాష్ట్రమే కాదు, విదేశాల్లో కూడా అది ఒక చర్చనీయాంశ అంశంగా మారింది. 100 సంవత్సరాల తరబడి ఉన్న ఏ ఒక్కరి చేతిలో లేదు. 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఇది బాగా తెలుసు. 14-19 మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 15 సార్లు ఇలాంటి సంఘటన జరిగితే, అంటే అప్ టు స్టాండర్డ్ లేనప్పుడు రిజెక్ట్ అయిన సందర్భాలు 15. రిజెక్ట్ అంటే తిరిగి పంపించేస్తారు, క్వాలిటీ లేదు అన్నప్పుడు. 1924లో ఇలాగే 18 సార్లు జరిగింది. ఇక్కడ ఎవరిని తప్పడతాం? గైడ్ లైన్స్లో ఉన్న రూల్స్ ప్రకారం ఒక ట్యాంకర్ వచ్చింది అని అంటే ఒక సర్టిఫికేట్ తీసుకొని రావాలి. వచ్చిన తర్వాత 3 ర్యాండమ్ శాంపిల్స్ టీటీడీ చెక్ చేసిన తర్వాత కూడా ఏ ఒక్కటి సరిగా రాకపోయినా రిజెక్ట్ చేస్తారు. ఇది ప్రొసీజర్, దానికి తిరుగులేదు. ఇక్కడ ముఖ్యమంత్రి ఏం చేస్తాడు? అది చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రిజెక్ట్ అయింది.
చూడాల్సిన బాధ్యత లోకల్గా ఉంది. సో ఇప్పుడు ఎవరికి ఏం ఆపాదించాలని చంద్రబాబు నాయుడు గారు ఈ సబ్జెక్ట్ తీసుకువచ్చారు? ఎప్పుడు ఈ సబ్జెక్ట్ ఎత్తారు? బాబు గారు ఈ సబ్జెక్ట్ ఎత్తింది మొన్న 100 రోజులు పూర్తయినప్పుడు. ఇప్పుడు అందరికీ తెలిసిందే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కాదు, ఆంధ్ర రాష్ట్రం మొత్తం తెలుసు 100 రోజులు పూర్తయిందని. ఆంధ్ర రాష్ట్రానికి మొత్తం తెలుసు అమ్మఒడి అనే ప్రోగ్రాంని తల్లికి వందనం అని పేరు పెట్టారని. ఒకరికి కాదు, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురు, 15,000, 30,000, 45,000, 60,000 అన్నారు. అసలుకే ఎసరు ఒక్క పిల్లోడికి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? డేటా తీసుకుంటున్నాం అన్నారు. ఇదేంటి డేటా? ఉన్న డేటాలో తప్పులు ఉన్నాయా? ఎంత టైం పడుతుంది? అదనంగా రాకపోతే పోయిన ఇయర్ డేటానే పిల్లలు చదువుతున్నారా లేదా? మాట ఇచ్చి తప్పాం, ఎలా డైవర్ట్ చేయాలి? గ్యాస్ అన్నారు, ఇదిగో ఇప్పుడు ఒక డేట్ పెట్టారు దీపావళికి అని, కానీ 100 రోజుల్లో కాల. ఫ్రీ బస్ అన్నారు, దానికి ఇంకా డేట్ రాలా. నిరుద్యోగ వృత్తి అన్నారు, దానికి ఇంకా డేట్ రాలా. 18 సంవత్సరాలు రాగానే ప్రతి అమ్మాయికి 1,500 నెలకు అన్నారు, దానికి ఇంకా డేట్ రాలా. రైతులకు 20,000 అన్నారు, దానికి ఇంకా డేట్ రాలా. ఇప్పటి వరకు చేసింది ఏంటి? పెన్షన్ని 3,000 నుంచి 4,000 పెంచారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు 3,000 ఇస్తున్న దాన్ని 4,000 పెంచారు. ఒప్పుకుంటాం. అది మినహాయించి ఇచ్చిన హామీలు ఏది నెరవేర్చారు? 100 రోజులు పూర్తయింది. మరి చెప్పుకోవడానికి ఏమి లేదు కాబట్టి డైవర్ట్ చేయాలని తెచ్చారు. మంచిదే, ఒక సబ్జెక్ట్ని తీసుకొని వచ్చారు, ప్రజల దృష్టికి తీసుకొని వచ్చారు, మంచిదే. కానీ అక్కడ పెట్టిన నిబంధనలు, ఏళ్ల తరబడి, సంవత్సరాల తరబడి ఉన్న నిబంధనలు ఎవరు అతిక్రమించడానికి లేదు. అసలు ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్న ఇది ఒకటే, ఎవరికి అర్థం కానిది ప్రతి ఒక్కరు అడిగేది. జూలైలో వచ్చిన ట్యాంకరు 12వ తేదీ వస్తే, 15వ తేదీ శాంపుల్స్ చూస్తే రిజెక్ట్ అయితే, 17వ తేదీ ఎన్డీడీబీ గుజరాత్కి పంపిస్తే, 23వ తేదీ రిజల్ట్ వస్తే క్లియర్ కట్గా ఇది దీని కొవ్వు అని కూడా రాయలేదు, ఇది అయ్యి ఉండొచ్చు అన్నారు. సరే, మీరు దాన్ని వక్రీకరించి ఇది అదేనో అంటారు. అలాగే అనుకుందాం. అప్పుడు ఈవో ఎవరు? శ్యామలరావు గారు. ఆయన్ని నియమించింది ఎవరు? చంద్రబాబు గారు. ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎలా ఆపాదిస్తారు దీన్ని? ఏఆర్ డైరీ 1924 వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో ఏఆర్ డైరీ అనే సంస్థ ఎన్ని నెలలు, ఒకవేళ మీరు అనుకుంటే సంవత్సరాలు సప్లై చేసింది? రికార్డ్ తీసి చూడండి. నందిని ఎన్ని సంవత్సరాలు చేసింది తెలుగుదేశంలో ఉన్నప్పుడు? కానీ 14, 19, 1924. ఇంకా రేట్ల గురించి మాట్లాడటం నా దృష్టిలో అనవసరం, అందరికీ తెలిసింది. ఎలా ఇస్తారు అని అంటే వాళ్ళకి వర్కౌట్ అయితేనే ఇస్తారు. క్వాలిటీ చెక్ చేయాల్సింది మనం, సరిగా లేకపోతే రిజెక్ట్ చేస్తాం. ఇంత స్పష్టంగా ఉన్నదాన్ని వక్రీకరించి ఇది అందరూ మాట్లాడారు. నాకు ఇప్పుడు ఒకటే వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రైమ్ మినిస్టర్కి ఒక లెటర్ రాశారు. తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర మహత్యం మన రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచం మొత్తానికి ముడిపడింది. దాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇలాంటి అభాండాలు వేయటం సరికాదు అని వివరిస్తూ ఎలాంటి నిబంధనలు ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వారికి ఒక లెటర్ రాయటం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఏమంటుంది? ఆ లెటర్లో సిబిఐ ఎంక్వైరీ కడగలేదు. సిబిఐ ఎంక్వైరీకి జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ భయపడాల. మీరు పెట్టండి, ప్రభుత్వంలో మీరు ఉండరు, ఎన్డీఏలో మీరు భాగం, మేము స్వాగతిస్తాం. జగన్మోహన్ రెడ్డి
ఎందుకు అడగలేదు సిబిఐ ఎంక్వైరీ అని అంటున్నారు, కానీ మీరు పెట్టడానికి ఎవరు ఆపుతున్నారు? సుబ్బారెడ్డి గారు ఫార్మర్ చైర్మన్ టీటీడీ సుప్రీంకోర్టుకు పోయారు. సిట్టింగ్ జడ్జితో కానీ రిటైర్డ్ జడ్జితో కానీ ఒక ఎంక్వైరీ వేయమన్నారు. మరి మీకు ఆ ధైర్యం ఉంది, కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు మీరు అది కూడా చేయలేదే. ఇక్కడ లోకల్గా ఒక ఆఫీసర్తో ఒక సిట్ వేశారు. దేనికి ఎక్కువ వాల్యూ ఉంటుంది? ఇన్ఫర్మేషన్ అడిగారు, పబ్లిక్ కన్సంప్షన్ కింద రేపు పేర్లు చెప్పడానికి కానీ ఎవరికైనా చూపించడానికి కానీ. ఇవన్నీ ప్రజలు గమనించాలి. బాధాకరమైన విషయం ఏంటంటే ఛానల్స్ ఎక్కువ ఉండి, మీడియా ఎక్కువ ఉండి జరగాల్సిన నష్టం జరిగిపోయింది. లేని దాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి వెంకటేశ్వర స్వామి మహత్యాన్ని, ఆయన పేరు ప్రతిష్టల్ని దిగదార్చారు. ఖండించాల్సింది హేయమైన చర్యగా భావిస్తున్నారు. నిజంగా తప్పులు కానీ జరుగుంటే శిక్షించాల్సిన అవసరం ఉంది, ఎత్తి చూపించాల్సిన అవసరం కూడా ఉంది. దానికి ఒక కమిటీ వేసి నిజాలు నిగ్గుదేల్చి ఒక పద్ధతి ప్రకారం చేసి ఉండాలి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిగా కాదు, 14 సంవత్సరాలుగా ఉన్న వ్యక్తి మనం మాట్లాడేది తిరుమల తిరుపతి దేవస్థానం గురించి, వెంకటేశ్వర స్వామి గురించి. 2 నెలలు రిపోర్ట్ వచ్చిన 2 నెలలు ఏం చేశారనేది ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. అంటే ప్రభుత్వం వచ్చిన 45 రోజులకి వచ్చిన రిపోర్ట్ని ఇంకొక 55 రోజులు అట్టి పెట్టుకొని 100 రోజులకి రిలీజ్ చేశారు. మీడియా ద్వారా తప్పుడు ప్రచారం పంపించిన జనం తప్పకుండా చూస్తున్నారు, గమనిస్తున్నారు. మరి ఏ తొందరపాటుతో చేశారో, చేయాల్సి వచ్చిందో కానీ మున్ముందు ఇలాంటివి జరగకుండా మన స్వామివారి గొప్పతనాన్ని మనం దిగజార్చకుండా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తిరుపతి జిల్లా కోట మండలం కోటపట్నంలోని జడ్పీ హై స్కూల్లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యక్రమానికి గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేని విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయికి ఎంపికైన క్రీడాకారులు వారి ప్రతిభను చాటుకుంటూ గూడూరు నియోజకవర్గ ప్రతిష్ఠ నిలబెట్టాలన్నారు. 2014 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో హై స్కూల్లో ప్రారంభించిన మినీ స్టేడియంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా పక్కన పెట్టిందని, రాబోయే రోజుల్లో మినీ స్టేడియాన్ని పూర్తి చేస్తామని క్రీడాకారులకు హామీ ఇచ్చారు. అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయులు తమకు తెలియజేసిన సమస్యలను త్వరలోనే పూర్తి చేసే విధంగా చూస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మద్దాలి సరోత్తమారెడ్డి, మాజీ ఎన్డీసీసీ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, తిరుపతి పార్లమెంట్ మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్, పలగాటి భాస్కర్ రెడ్డి, కోకర్ల మధురాదం, దారా సురేష్, శంసుద్దీన్, తీగల సురేష్ బాబు, సర్పంచ్ ఇండ్ల వెంకటరమణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేంద్రబాబు పాల్గొన్నారు. పైన కిందండి పాప, కిందండి, కిందేసేయండి. కింద వేయండి, కింద వేయండి. కింద కుమార్ గారికి,
అదేవిధంగా సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సార్. ఆ కార్యక్రమం మంచి కార్యక్రమం. ఈ ఊర్లో హెడ్ క్వార్టర్స్ లో ఇంత గ్రౌండ్ లో 6 మండలాలు విద్యార్థులు ఇక్కడ పాల్గొని విజేతలుగా ఈరోజు మన గూడూరు ఎమ్మెల్యే గారి చేత ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం. మరి స్టేడియం శంకుస్థాపన మేమందరం ఆ రోజు సునీల్ కుమార్ గారే గవర్నమెంట్ తో పోరాడి ఆ రోజు శంకుస్థాపన చేసి కొంత కార్యక్రమం చేసి ఆగిపోయి ఉంది. ప్రభుత్వం దిగిపోయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఆపేశారు. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. తప్పకుండా సునీల్ కుమార్ చేస్తే చాలా మంచి ఇది ఈ ప్రాంతానికంతా పెద్ద స్టేడియం అవుతుందని చెప్పేసి చేస్తారు. గూడూరు తర్వాత సునీల్ కుమార్కి ఇది పుట్టినిల్లు. అది పుట్టినిల్లు అయితే ఇది మెట్టినిల్లు కోట ప్రాంతం. తప్పకుండా ఇక్కడ చాలా సమస్యలు చెప్పారు హెడ్ మాస్టర్ గారు. 10 మంది పిల్లకాయలు రెసిడెన్షియల్ స్కూల్లో సీట్లు ఇప్పిస్తే లేడీస్ కి చాలా బాగుంటుంది సార్. వాళ్ళొక్కరు మిగిలిన్నారు, వాళ్ళకి అన్నం కష్టంగా ఉంది అని చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారి దృష్టికి నేను మా వలీ అహ్మద్ గాని, పీఈటీ కరీముల్లా కానివ్వండి, సుబాన్ లాంటి ఎంతో మంది ఇక్కడ ఉన్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయుల ప్రత్యేక శ్రద్ధతో ఈ రోజు ఈ గేమ్స్ ఇక్కడ జరుగుతున్నాయి. గతంలో 20 సంవత్సరాల ముందు కూడా గూడూరు నుంచి క్రికెట్ ఆడడానికి ప్రతి సంవత్సరం కూడా ఒక కార్లు వేసుకొని కోటకు వచ్చి ఇక్కడ కండక్ట్ చేసేవాళ్ళు ఈ క్రికెట్ మ్యాచ్ లో. అటువంటిది చాలా కాలం తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత ఈ రోజు మన గ్రౌండ్ లో అటువంటి వాతావరణాన్ని ఈ రోజు మీరు బాబు మీ అందరికి మీకోసమే చెప్తున్నా, తర్వాత ఫ్యూచర్ లో ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ తర్వాత మీరు ఆడాలన్నా కూడా, ఈ విధంగా ఎగరాలన్నా కూడా మీకు అటువంటి అవకాశాలు అక్కడ ఉండవు. ఏం ఎగరాలన్నా ఏం ఆడాలన్నా కూడా ఇక్కడే ఎంజాయ్ చేయాల్సింది కూడా ఇక్కడే. జగన్మోహన్ రెడ్డి గారిని వేదిక మీద ఇక్కడే ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు ఎంతసేపు మనకు చదువులే కాదు, చదువుతో పాటు ఇటువంటి వ్యాయామాలు క్రీడలు కూడా మనకు అవసరం. దీని కారణంగా మనకు స్పోర్ట్స్ కోటా అనేది ఒకటి ఉంది ఫ్యూచర్ లో. ఆ స్పోర్ట్స్ కోటాలో కూడా మీరు ఉద్యోగాలు సంపాదించవచ్చు. ఈ గేమ్స్ ద్వారా పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యాన్ని మనం ఇక్కడ మీ నైపుణ్యాన్ని ఇక్కడ బయట పెట్టుకునే అవకాశం మనకు ఈ స్కూల్ గేమ్స్ వల్ల కలుగుతుంది. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇప్పుడే ప్రతి ఒక్కరు చెప్తున్నారు, మన గత ప్రభుత్వంలో గ్రామ పెద్దలు ప్రతి ఒక్కరు కూడా మాలాంటి వాళ్ళు ఇంతకుముందు క్రీడాకారులు అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సహకారంతో ఎక్కడో శాంక్షన్ అయినటువంటి అంత పెద్ద స్టేడియాన్ని కోట పట్టణానికి తీసుకొచ్చిన ఘనత మా పాశం సునీల్ కుమార్ గారిది. ఆయన చేతుల మీదుగా దురదృష్టవశాత్తు గత ప్రభుత్వ వైఫల్యం కారణంగా ఆ కాంట్రాక్టర్ కి డబ్బులు చెల్లించని కారణంగా ఆ ఇండోర్ స్టేడియం నిర్దాక్షిణ్యంగా అట్లాగే ఆగిపోయింది. అదేవిధంగా మనం ఇప్పుడు నిలబడి మాట్లాడుతున్నటువంటి ఈ సభా వేదిక కూడా పైన రూఫ్ లేకుండా ఆగిపోయింది సార్. ఇవన్నీ కూడా మీ ద్వారా శాంక్షన్ చేయించి మళ్ళా రివోక్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మొన్న మన ఏఈ గారికి కూడా చెప్పాను సార్. గారు, సోదరులు పార్టీ రెడ్డి గారు, పెద్దలు మా నాయకులు భాస్కర్ రెడ్డి గారు, సోదరుడు జైల్ అహ్మద్ గారు, మన ఎస్ఐ గారు పవన్ గారు, టీచర్స్ కు నా ధన్యవాదాలు, పిల్లలకి నా ఆశీర్వాదం. ముందుగా టీచర్లందరూ కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నామ్మా. మీ అందరి దయ వల్ల రెండోసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాను. దాంట్లో మీ అందరి యొక్క సహాయ సహకారాలు నాకు ఉన్నాయి కాబట్టి మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నా. అట్లాగే పిల్లలు, నాన్న, మీ అమ్మ మీ నాన్న అందరూ కలిసి నన్ను ఎమ్మెల్యే చేసినందుకు వాళ్ళకి నమస్కారాలు, మీకు ఆశీర్వాదాలు అన్న. థ్యాంక్ యూ. అట్లాగే ముఖ్యంగా నియోజకవర్గ స్థాయిలో 6 మండలాలు సంబంధించినటువంటి స్కూల్స్ ఇక్కడ ఈ యొక్క క్రీడా పోటీలు జరుపుతున్నారు. అలాగే దాదాపు 600 మంది విద్యార్థులు ఈ యొక్క క్రీడా పోటీల్లో పాల్గొన్నారు. దాదాపు 50 మంది పీడీలు పీఈటీలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా సంతోషం. 2 రోజుల పాటు జరిగేటువంటి ఈ కార్యక్రమం ఈరోజు చివరి రోజు కాబట్టి మా సుబ్రహ్మణ్య ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించాడు. అలాగే మా కరీముల్లా ఆహ్వానించాడు, మా జలీల్ అహ్మద్ గారు, మా సర్వత్రుడి ఆహ్వానించారు.
నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా తప్పదు కాబట్టి వచ్చాను. ఎందుకంటే అందరూ నిరుత్సాహపరచకూడని ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ముఖ్యంగా మా జగన్మోహన్ అన్న గారు చెప్పినట్టు నాకు గూడూరు టౌన్ అంటే ఇష్టం. తర్వాత నాకు రాజకీయ భిక్ష పెట్టింది నల్లపేట్లు, అది కోట వాళ్ళది కాబట్టి కోట అంటే ఇష్టం అని చెప్పి ఎక్కడైనా చెప్తా, ఏ దయాస్పదం ధైర్యం చెప్తా. నేను రాజకీయాల్లో వచ్చానంటే నల్లపేట్లు దయ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ రోజు నాకు మున్సిపల్ చైర్మన్ చేసి నల్లపేట్లు, ఎమ్మెల్యేగా చేసింది నల్లపేట్లు అప్పట్లో. కాబట్టి వాళ్ళని మర్చిపోకూడదు, వాళ్ళని మర్చిపోతే ఇంకంతకన్నా పాపం ఉంటుందని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. అట్లాగే మీ అందరికీ కూడా గతంలో పెద్దలు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, నల్లపరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఎంతోమందికి ఉద్యోగాలను ఇచ్చిన విషయం కూడా ఒకసారి గుర్తించుకోమని చెప్పి కూడా అందరికి కూడా తెలియజేస్తున్నా. అటువంటి వాళ్ళు పుట్టినటువంటి గడ్డ ఈ కోట కాబట్టి ఖచ్చితంగా ఈ కోట అంటే నాకు ఇష్టం. అలాగే మా నాయకులు మా సర్వోత్తమ్ రెడ్డి, మా జలీల్ గారు చెప్పారు, ఎదురుగా ఇండోర్ స్టేడియం కనిపిస్తుంది, కడుపు మండిపోతుంది. ఎందువల్లంటే ఆ రోజు నేను శాంక్షన్ చేసి తీసుకొచ్చా, కానీ గవర్నమెంట్ పోయిన తర్వాత 5 సంవత్సరాల్లో అక్కడ ఒక్కరు కూడా ఒక ఇటుకు పెట్టేటువంటి పరిస్థితి చేయలేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. కానీ ఖచ్చితంగా మీ టీచర్స్ అందరూ కూడా అడిగారు, అలాగే మా నాయకులు కూడా అడిగారు. కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే దానికి నీళ్లు తీసుకొచ్చి అది పూర్తి చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే మా జలీలు చెప్పినట్టు పైన దీనికి స్లాబ్ కూడా త్వరలోనే అధికారులతో మాట్లాడి ఎస్టిమేషన్ ఇచ్చి కూడా చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క గ్రౌండ్ చాలా పెద్ద గ్రౌండ్, ఎందువల్లంటే చాలా సంతోషం. కోటలో పెట్టారు, మామూలుగా అయితే ఇటువంటివి గూడూరులో పెడతారు, కానీ మా సుబ్రహ్మణ్య మా కరిముల్లా ఇక్కడ ఎంపిక చేసి పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలందరూ కూడా చాలా ఎంజాయ్గా ఉన్నారు. ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు జిల్లా స్థాయిలో మళ్ళీ రేపు ఆడేదానికి కూడా అవకాశం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఖచ్చితంగా గతంలో మాదిరిగా గ్రౌండ్కి సంబంధించినటువంటి అభివృద్ధికి ప్రభుత్వం ఖచ్చితంగా నిధులు మంజూరు చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిల్లలకు కూడా ఆడేదానికి వాళ్ళ సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా ఇచ్చేవాళ్ళు, క్రికెట్ కిట్లు కానీ వాలీబాల్ కిట్లు కానీ. ఈ 5 సంవత్సరాలు ఏమి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఖచ్చితంగా ఈసారి ఇస్తారని చెప్పి, ఇప్పిస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలో సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ముఖ్యంగా సూళ్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ, మాజీ మంత్రి పరసారత్నం, తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు విజయభాస్కర్ రెడ్డిలు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులైనటువంటి నెలవల రాజేష్, నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ 786 రఫీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రవీణ్ కుమార్ చేత కేక్ కట్ చేయించడంతో పాటు శాలువాలు, పూలమాలలతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అందుకే మరొకసారి మా కోడల్ని మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు చాలా అర్జెంటు, ఎందుకంటే నాకు ఒక ఫంక్షన్ దీంట్లో, నేనే దానికి పెద్దని అయినా కూడా మా వాడు మా తమ్ముడు కొడుకు కాబట్టి తప్పనిసరి ప్రవీణ్ ఇక్కడ ఉండే ప్రధానికానికి ముందు, నాయుడుపేటకు వచ్చిన ముందు వెంకటరమణారెడ్డికే ప్రవీణ్ గారు తెలుసు. ఎవరికి ప్రవీణ్ అని తెలియదు, ఒక వెంకటరమణారెడ్డికే తెలుసు.
మేము వాళ్ళ కుటుంబం 12 సంవత్సరాల నుంచి అన్నదమ్ముల్లాగా ఉన్నాం. ప్రవీణ్ అంటే కేవీఆర్, కేవీఆర్ అంటే ప్రవీణ్. నా పుట్టినరోజు వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించినటువంటి మన జన సైనికులకి, మా వీర మహిళలకి, ప్రతి మండలాధ్యక్షుడికి, అదేవిధంగా గత కొంతకాలంగా నాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నటువంటి మా జనసేన నాయకులు అట్ల కృష్ణారావు గారికి, అదేవిధంగా టీడీపీ నాయకుడు అయినటువంటి అశోక్ నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మనందరం ఇదే విధంగా కలిసి మెలిసి మంచి పరిపాలనని ప్రజలకు అందించే విధంగా మన ఎమ్మెల్యే గారైన డాక్టర్ శ్రీమతి నెలవెల్లి విజయశ్రీ గారికి సహకరిస్తూ ప్రజలందరి మన్ననలను మనం పొందాలని చెప్పేసి, క్రమశిక్షణతో మనం ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మనందరికీ తెలియజేసుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. నెల్లూరు జిల్లా కసుమూరు గంధ ఉరుసు మహోత్సవానికి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీ 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 హజారా సయ్యద్ కరీముల్లా షా కాదరి 247వ ఉరుసు మహోత్సవ నిర్వహణపై అధికారులతో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సమీక్షించారు. ఇక నెల్లూరు ఆర్డీఓ మలోలా, డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్, సిఐ పోతుగంట సుబ్బారావు, తహసీల్దార్ నాగినేని శ్రీనివాసులు, వక్ఫ్ బోర్డు ప్రతినిధులతో పాటు అన్ని శాఖల అధికారులతో ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో సోమిరెడ్డి సూచనలు ఇచ్చారు. ఇక సెప్టెంబర్ 29, 30, అక్టోబర్ 1 తేదీల్లో జరిగే ఉరుసుకు దేశ నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఉరుసు ఉత్సవం వైభవంగా సాగేలాగా చూడాలన్నారు. కసుమూరు చెరువుకు వెంటనే నీటిని విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులను సోమిరెడ్డి ఆదేశించారు. తాగునీటి సరఫరా, సీసీ కెమెరాల ఏర్పాటు, ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, వైద్య శిబిరాలు నిర్వహణ, లైటింగ్ సౌకర్యం మెరుగుపరచడంతో పాటు భక్తుల సంఖ్యకు అనుగుణంగా బయో టాయిలెట్లను ఏర్పాటు చేయాలన్నారు. 29, 30, 31 కస్మూర్ దర్గా ఉర్స్కి సంబంధించి ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ మనం ఏర్పాటు జరిగింది. దానికి చేసినటువంటి గౌరవనీయులకి హృదయపూర్వకంగా ఆహ్వానం పడుతుంది. అదేవిధంగా ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్ వచ్చాయి సార్, ఆల్ 9 డిపార్ట్మెంట్స్, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా మైనారిటీ, అదేవిధంగా సంబంధించిన వాళ్ళు, టెంపుల్కి సంబంధించిన వాళ్ళు, R&B వచ్చారు సార్. అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఏపీఎస్సీబీ ఉంది, మెడికల్ అండ్ హెల్త్, ఏపీఎస్ఆర్టీసీ, పంచాయతీరాజ్, RWS, అదేవిధంగా ఫైర్ సర్వీస్, రెవెన్యూ తరఫున కోఆర్డినేషన్ తహసీల్దార్ గారు, INPR డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ తరఫున ఆల్రెడీ చెప్పండి, ఇరిగేషన్ వాళ్ళు కూడా వచ్చారు సార్. చెరువు అది మనము ఒక్కొక్కరికి ఏమేమి చేయాలి ఒక డిపార్ట్మెంట్స్ ఆల్రెడీ చేశారు. ఎక్స్పీరియన్స్ ఇప్పుడు అవి రెక్టిఫై చేయాలా, ఇది కావాలన్నా అది వాటి గురించి లాస్ట్లో మనము ఆ యొక్క టెంపుల్ యూజ్ చేస్తాం. ఫస్ట్ సార్ యాజ్ పర్ యాజ్ పోలీస్ డిపార్ట్మెంట్ మామూలుగా పార్కింగ్ ఇప్పుడు మీకు నీకు ఇప్పుడు చేసేస్తాను. వీళ్ళు ట్యాంకర్లు పెడతాం ఇట్లా వాటర్ ఉంది సరిపోతుంది. సరే ఇసుక వేసి అట్లా వాటర్ పెట్టేసి చేసేసి 10 వాటర్ ట్యాంకర్స్ అవి చూసుకోండి. తర్వాత పంచాయతీ సెక్రటరీ ఏం చేయాలా? శానిటేషన్ ఇక్కడ ఎవరు వచ్చుంటారు? టీఎల్క్యూ కానీ మధ్య ఊళ్ళ నుంచి కావాలంటే పక్క మండలం నుంచి శానిటేషన్ అట్లా ఉండాలా, పర్ఫెక్ట్గా జరగాల. నీకు అలాగే నీ పరిస్థితి లేకపోతే మా ఆఫీస్లో చెప్పు ఎంతమందిని పెడుతున్నాం శానిటేషన్. బయట నుంచి 4 మంది చూపిస్తున్నాను సార్. మనలో ఒక 30 మంది మొత్తం 70 మంది. 70 మంది సరిపోతారా? అంటే 2 షిఫ్ట్లు పెడతాం. ఉదయం నుంచి మధ్యాహ్నం, నైట్ నుంచి మళ్ళీ మార్నింగ్ పెడతాం. చాలా ఇబ్బంది ఉంటుంది.
కానీ నాకు 2 డేస్లో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశంలోని ఒక ప్రత్యేక గుర్తింపు కలిగిన ఎన్బీకేఆర్ విద్యా సంస్థలు మైలురాయి దాటుతూ విశ్వవిద్యాలయంగా రూపాంతరం. కూటమి పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయి. తిరుపతి జిల్లా అధ్యక్షులు నెదురుమల రామ్కుమార్ రెడ్డి ఆరోపణ. కోటపట్నంలోని జడ్పీ హై స్కూల్ నిర్వహించిన నియోజకవర్గ స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ముఖ్య అతిథిగా విచ్చేసిన గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.